హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. గత కొన్ని రోజులుగా కేటీఆర్ గారు ఫార్ములా ఈ రేస్ అంతకంటే ముందు ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారు అరెస్టు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా గత 2-3 నెలల నుండి ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి వార్తలైతే వచ్చాయి. ఇక తాజాగా దాదాపు అంతా అయిపోయింది. ఇక కేటీఆర్ ని అరెస్ట్ చేయడమే తరువాయి అనుకున్న సందర్భంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అయితే ఢిల్లీలో కేటీఆర్ గారు బీజేపీ నేతలను కలిసి ఎలాగైనా అరెస్టు చేయకుండా చూడాలి అని చెప్పేసి వాళ్ళతో ఒక ఒప్పందానికి రావడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్ళాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులైతే కేటీఆర్ పై విమర్శలు చేయడం జరిగింది. కేటీఆర్ కూడా అప్పుడే భయపడితే ఎలా, ఇప్పుడే ల్యాండ్ అయ్యాను అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కేటీఆర్ మధ్య ఒక వార్ అయితే జరుగుతున్న సందర్భంలో తాజాగా ఫోన్ ట్యాపింగ్ అలాగే ఫార్ములా ఈ రేస్ కంటే ముందు లఘుచర్ల ఏదైతే కలెక్టర్ పై దాడి చేశారో సో ఆ ఇష్యూలో అయితే కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడో రేపు కేటీఆర్ అరెస్ట్ మాత్రం ఖాయమనే ధీమాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఉన్నారు. చూడాలి మరి కేటీఆర్ గారిని అరెస్టు చేస్తారా లేదా అనేది. నిన్న అర్ధరాత్రి కేటీఆర్ ని అరెస్టు చేశారు అని కొంచెం సమాచారం అందిందేమో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు. అర్ధరాత్రి కేటీఆర్ యొక్క ఇంటి వద్దకు భారీగా కార్యకర్తలు నాయకులు అయితే చేరుకోవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుండి బీఆర్ఎస్ పార్టీలో కీలక నాయకులంతా కేటీఆర్ ని కలిసి ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ నుండి మొత్తం కేటీఆర్ ఇంటి వద్ద భారీగా చేరుకున్నారు కార్యకర్తలు నాయకులు. ఇలా మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ దాదాపు ఖాయమైనట్టే తెలుస్తుంది. అది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా అర్థమైనట్లుంది. అందుకే కేటీఆర్ కూడా ఒక్కరు మొత్తం చుట్టూ కూడా కార్యకర్తల మధ్యలోనే ఉంటున్నాడు, నాయకుల మధ్యలోనే ఉంటున్నాడు. సో ఆయన బయటకు వెళ్లే ప్రయత్నం కూడా ఎక్కువ చేయట్లేనట్టుంది. ఆయన చూస్తుంటే తెలుస్తుంది. ఇకపోతే కేటీఆర్ ని రక్షించేది ఎవరు? కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా పట్నం నరేందర్ రెడ్డి గారు అరెస్ట్ కావడం జరిగింది. కేటీఆర్ గారు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఉలుకు పలుకు మాత్రం అసలు లేనే లేదు. గతంలో కవిత గారు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా ఒక నెల రోజుల తర్వాత కవిత అరెస్ట్ అయిన నెల రోజుల తర్వాత కేసీఆర్ గారు అయితే స్పందించడం జరిగింది. సో ఇప్పుడు కేటీఆర్ అరెస్టు ఒకవేళ అవుతే మరి కేసీఆర్ ఏం చేస్తాడు? సో కేసీఆర్ ప్రత్యక్షంగా బయటికి వచ్చి కొట్లాడతాడా, లేక అలానే సైలెంట్ ఉండి మళ్ళీ 1-2 నెలలైనాక స్పందిస్తారా అనేది కూడా ఆ టాపిక్ గా మారింది. బట్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలేమో లేదు, కేటీఆర్ అరెస్ట్ అనేది జరగదు, కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో అది జరగనివ్వరు. ఎందుకంటే కవిత అరెస్టు కావడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ జరిగింది. లోక్సభ ఎన్నికల్లో కూడా బాగా ఎఫెక్ట్ అయ్యింది అది. సో ఆ లిక్కర్ స్కామ్ కేసు అనేది దానివల్ల ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయితే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా పార్టీ బలపడే అవకాశం ఉండదు. గ్రామ స్థాయిలో కార్యకర్తలంతా వేరే పార్టీలో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ అరెస్ట్ జరగనివ్వడు. అవసరం ఉంటే ఢిల్లీ గడ్డమై కాలు పెట్టైనా సరే కానీ ఎట్లనైనా కేటీఆర్ అరెస్ట్ మాత్రం జరగనివ్వడు. ఎందుకంటే భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేటీఆర్ గారు, భవిష్యత్ బీఆర్ఎస్ పార్టీని ముందుండి నడిపేది కేటీఆర్. కాబట్టి అలాంటి వ్యక్తి అరెస్టు ఇప్పుడు జరిగితే ఆ తర్వాత వేరే ఇతర కేసులలో కూడా ఇరికించే అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు, కేసీఆర్ గారు జరగనివ్వరు అని చెప్పేసి ఒక నమ్మకం అయితే కేసీఆర్ పైన పెట్టుకున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి కేసీఆర్ గారు ఏ రకంగా అడుగులు వేస్తారో, బయటికి వచ్చి స్పందిస్తారా, లేకపోతే ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దల్ని కలుస్తారా? ఇలా రాష్ట్రంలో కక్షపూరితంగా ఇలా కక్ష రాజకీయాలు సాగుతున్నాయని చెప్పేసి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఢిల్లీ నుండి చక్రం తిప్పే అవకాశాలు కూడా ఏమైనా ఉన్నాయా కూడా చూడాలి. సో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత, ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి అయితే ఒక్కసారి కూడా ఆయన వెళ్ళలేదు. సో ఈ ఇష్యూలో అయినా సరే వెళ్తాడా చూడాలి. కవిత అరెస్ట్ అయి ఢిల్లీలో ఉన్నప్పటికీ కేసీఆర్ వెళ్ళలేదు, కవితని కలవలేదు. సో చూడాలి. మొత్తానికి కేటీఆర్ అరెస్ట్ అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజలైతే దాని గురించి చర్చ అయితే సాగిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో కేసీఆర్ వాయిస్ కోసం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి కేసీఆర్ గారు ఏ విధంగా స్పందిస్తారు.